నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలుసు. జగన్‌కి ఒక రకమైన బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీని నిలబెట్టుకోవాలి. తను జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటో చూసుకోవాలి. తర్వాత తన నాయకులు చాలామంది దాడులకు గురవుతున్నారు. అన్ని వైపుల నుంచి అటాక్స్ స్టార్ట్ అయినాయి. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అతని మీద ఆల్రెడీ 20 కేసులు పైన ఉన్నాయి. సో వాటిలో ఏదో కేసులో తను జైలుకు పోయే అవకాశం ఉంది. అంటే కన్విక్షన్ కనబడితే ఇంకా జగన్ ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు జైలు నుంచి. దానివల్ల అతని పొలిటికల్ కెరీరే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే జగన్ లైఫ్లో ఇది అతిపెద్ద క్రైసిస్గా మనం చెప్పుకోవచ్చు. అయితే జగన్ని ఈ స్థాయికి చేర్చడంలో నా పాత్ర కూడా ఉంది అని షర్మిల అనుకుంటుంది. నేను ముఖ్యంగా రాయలసీమలో జగన్ని బాగా దెబ్బతీయగలిగాను అని షర్మిల నమ్ముతుంది. షర్మిల చెప్పింది కూడా, మనకి ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ని నేను తెలంగాణలో దించేయగలిగాను అనేది కూడా క్లెయిమ్ చేసుకుంది. అయితే షర్మిల మరోవైపు హ్యాపీగా ఏం లేదు. ఆమె పరిస్థితి కూడా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కోమాలో ఉంది. 2019లో దానికి 1% ఓట్లు కూడా రాలేదు. అందుకని కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిందంటే షర్మిలాని కానీ ఇక్కడ తీసుకొస్తే వైఎస్ఆర్ లెగసీని జగన్ నుంచి కొంత లాక్కుని షర్మిల తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ పార్టీలో అనేక మందిని, ఇటు వైసీపీ పార్టీలో అనేక మందిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈమెకు అని వాళ్ళు నమ్మారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా లేరు. ఉన్న రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఒక రకంగా సెమీ రిటైర్ అయిపోయారు. ఎవరు కూడా లీడర్స్ లేరు. అటువంటి పరిస్థితుల్లో ఏదో పద్ధతిలో అసలు బతికి ఉంది కాంగ్రెస్ అని చెప్పుకుంటే చాలు. కోమాలో ఉండడం కంటే కూడా బతికింది కాంగ్రెస్ అని చెప్పుకుంటే చాలు అని షర్మిల మీద పెట్టారు. అయితే షర్మిల వచ్చినప్పుడు మాత్రం ఒక బ్యాంగ్ అంటారు కదా, సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగ్, అలాంటి ఒక ఓపెనింగ్ బ్యాంగ్తో వచ్చింది. ఎందుకంటే ఆమెకు తెలుగుదేశం మీడియా విపరీతంగా ప్రచారం కల్పించింది. చంద్రబాబు కూడా షర్మిల వల్ల జగన్ బాగా దెబ్బతినే అవకాశాలు ఉందని ప్రోత్సహించారు. అయితే మోడీ వచ్చి అన్న చెల్లి ఇద్దరు ఒకటే అన్నట్టుగా మాట్లాడారు. దాని తర్వాత చంద్రబాబు కూడా ఒకసారి అట్లా మాట్లాడాడు. కానీ మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయితే షర్మిల ఫ్యాక్టర్ అనేది ఒక బ్యాంగ్తో వచ్చినప్పటికీ గ్రౌండ్లో ఆమె పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆమె పార్టీలోకి ఎవరు కూడా నోన్ లీడర్స్ ఎవరు రాలేదు. ఇక్కడ తెలంగాణలో కూడా అది జరిగింది. తెలంగాణ వైఎస్ఆర్టీపీ అనే పార్టీని పెట్టింది. ఇక్కడ కూడా ఎవరు నోన్ నాయకులు రాలేదు. ఇది అటర్ ఫ్లాప్ అని చెప్పచ్చు ఆమె షో. అట్లాగే అక్కడ కూడా వెళ్ళి ఏదో చేస్తుంది అనుకుంటే, ఆమె పర్సనల్గా జగన్తో తనకి ఏదో గొడవలు జరిగింది, ఆస్తుల విషయం కావచ్చు, అధికారంలో భాగం కావచ్చు, అందువల్ల ఆమె వచ్చిందనేది అందరికీ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ వచ్చే విధంగానే ఆమె ప్రవర్తించింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిగా ఆమె ఉండలేకపోయింది. దానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు ఆమె కాంగ్రెస్ పార్టీని బూతులు తిట్టింది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ని దొంగగా కాంగ్రెస్ పార్టీ అనింది అని ఆమె చెప్పింది. ఆ వీడియోలు అంతా ఉన్నాయి. ఇక్కడ ఒక దొంగని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నుకునిందని రేవంత్ రెడ్డిని అనింది. ఆ వీడియోలు అంతా ఉన్నాయి. అటువంటిది మళ్ళీ అక్కడికి వచ్చి నాకు సోనియా గాంధీ చెప్పింది, నాకేం తెలియదు అని చెప్పింది. వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్ మనిషి పొన్నవళ్ళ సుధాకర్ రెడ్డి అని జగన్ మీద వేసేసింది. సో ఇదంతా జనం పెద్దగా నమ్మలేదు. రెండవది, వైఎస్ఆర్ లెగసీ ఆల్రెడీ జగన్కి వెళ్ళిపోయింది. అది దాని నుంచి లాక్కోవడానికి కూడా ఈమెకి కష్టమైపోయింది.
ఆ రకంగా ఈమె ఒక పేపర్ టైగర్ లాగా మీడియా టైగర్ అంటాం, అట్లా మీడియాలో మాత్రమే హైప్ క్రియేట్ అయింది తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏమీ రాలేదు. ఇక ఎన్నికల్లో కూడా ఆమె ప్రధాన అంశాన్ని వివేక హత్య మాత్రమే ఫోకస్ చేసింది. నిజానికి అది పెద్ద జనాలకి అదేమి ఇష్యూ కాదు. వివేకాన్ని ఎవరు చంపారు అనేది జనాలకి ఇష్యూ కాదు. ప్రజల సమస్యల మీద ఆమె పనిచేయలేదు. సో దీంతో ఫైనల్గా ఏమైంది, ఆమెకి డిపాజిట్ కూడా రాలేదు కడపలో. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు దాదాపు 1% ఉంటే ఇప్పుడు దాదాపు 2% వచ్చింది. అంటే కనీసం ఒక 2% కూడా పెరగల, 1% వరకు పెరిగింది. అది నిజానికి పెద్ద షర్మిల లేకపోయినా పెద్ద ఫరక్ ఏం లేదు, 1%. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టుగా చెప్తున్నారు. అంటే షర్మిల ఫ్యాక్టర్ మనకి నష్టం చేస్తుందా, లాంగ్ టర్మ్లో లాభం చేస్తుందా అనేది వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొంత గట్టిగా కానీ కష్టపడి ఉంటే కూటమి, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిండేది. చాలా నేరో మార్జిన్లో ఇండియా కూటమి అధికారాన్ని కోల్పోయింది. అందుకని కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇప్పుడు 8 రాష్ట్రాల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ప్రకటించింది, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్కి 8, బీజేపీకి 8. సో అది గతం అంటే అసెంబ్లీతో పోలిస్తే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఇబ్బంది అయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి సొంత ఇలాకా మహబూబ్ నగర్ అండ్ రేవంత్ రెడ్డి పోటీ చేసిన మల్కాజిగిరి, ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. దీనికి కారణాలు ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఎంతవరకు బాధ్యుడు, ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, బీజేపీకి ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి, గతంలో 4 ఉంటే ఇప్పుడు డబ్బులు అయినాయి. సో వీటి మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసి 3 సభ్యులతో కూడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఈ 8 రాష్ట్రాలు కూడా పెట్టింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టింది. అసలు మనం అనుకున్నట్టుగా షర్మిల ఫ్యాక్టరీ ఎందుకు పనిచేయలేదు, కనీసం 1 సీట్ రాకపోయినా కొత్త గౌరవప్రదమైన ఓట్ షేర్ కూడా తీసుకురాలేకపోయింది. దానికి షర్మిల ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అదేంటంటే జగన్ని దించేయాలని ఒక కసితో ప్రజలు ఓట్లేశారు, అందుకని తమ ఓటు వేస్ట్ కాకూడదు, కాంగ్రెస్కి వేస్తే అది వేస్ట్ అవుతుంది, అందుకని కూటమికి వేయాలి అని వాళ్ళు అనుకున్నారు. అందువల్ల కసిగా వాళ్ళు వేశారు. మేమైతే 8% టార్గెట్ అనుకున్నాము, అంత రాలేదు అనేది చెప్పింది తప్ప కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి కారణాలు ఏంటి అంటే ఆమె ఆబ్జెక్టివ్ రీజన్స్ చెప్పింది. అంటే ప్రజలు ఏమనుకున్నారని చెప్పింది తప్ప తాము ఎందుకు పెర్ఫార్మెన్స్ బెటర్గా ఇవ్వలేకపోయాం, తన వైపు నుంచి ఏం జరిగింది అనేది ఆమె సెల్ఫ్ క్రిటికల్గా ఎక్కడ మాట్లాడలేదు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు, శుంకర పద్మశ్రీ అండ్ రాకేష్ రెడ్డి, ఇద్దరు కూడా కేంద్ర నాయకత్వానికి ఈ మీద సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఒకటి, ఈమె ఒంటెత్తు పోకడ, ఎవరిని టీం వర్క్ ఈమె చేత కాదు, ఆమె ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఎవరి మాట వినకపోవడం, ఎవరిని కలుపుకొని పోలేకపోవడం, ఇలాంటి కారణాలు ఆమె పెర్ఫార్మెన్స్ బాగాలేకపోవడానికి ఇలాంటి కారణాలు ఉన్నాయి అనేది ఒకటి. రెండవది, బలమైన క్యాండిడేట్ని ఎక్కడా పెట్టలేదు, అందుకని ఇంప్రెస్ చేయలేకపోయారు ఎక్కడ కూడా క్యాండిడేట్లు. దీనికి కారణం ఏమంటే ఆమె డబ్బులు తీసుకునింది, తర్వాత తన వాళ్ళు అనుకునే వాళ్ళకి సీట్లు ఇచ్చింది. అంతేగాని గ్రౌండ్లో సర్వేలు చేయించి ఏ క్యాండిడేట్కి ఇస్తే అక్కడ బలంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇమేజ్ చూసి ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి క్యాండిడేట్లు వెరీ ఇంపార్టెంట్. స్థానికంగా ఆ క్యాండిడేట్ల బలం అనేది చాలా ఇంపార్టెంట్, అది మేము పట్టించుకోలేదు అనేది వాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఇది చాలా సీరియస్ విమర్శలు అని చెప్పాలి. ఎందుకంటే ఆమె వచ్చి ఎక్కువ కాలం కాలేదు, అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కంప్లైంట్లు ఇవ్వడం అనేది చాలా సీరియస్ విషయంగానే కేంద్ర నాయకత్వం కూడా భావిస్తుంది. అందుకని రాహుల్ గాంధీ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాడు షర్మిల పట్ల.
ఈమె ఈమెకు మనం ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఇలా వెంట చేసింది అన్న అభిప్రాయంతో ఉన్నారు అనేది అంటున్నారు. మరి ఆమెకి ఏమన్నా ఎసరు పెట్టే అవకాశం ఉందా, ఆమెను పిసిసి ప్రెసిడెంట్గా తీసేసే అవకాశం ఉందా అనేది చూడాలి. మరోవైపు ఆమె కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిగా బిహేవ్ చేయకుండా జగన్కి ఎనిమిలాగా బిహేవ్ చేసింది అన్న విమర్శలు కూడా ఆమె మీద వస్తున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆమె త్వరలో మార్చేస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.